ముఖ్యంగా పాలసముద్రం జీడీ నెల్లూరు పాలసముద్రం వెదురుకుప్పం క్లస్టర్ ఇన్ఛార్జీలకి యూనిట్ ఇన్ఛార్జీలకి ప్రతి ఒక్కరికి కూడా పైన స్టేజ్ మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. నేడు ఈ కార్యక్రమం ఒక అత్యంత వైభవపేతంగా ఒక మంచి ఆహ్లాదకర వాతావరణంలో అనేక తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల మధ్య ఈరోజు ప్రమాణ స్వీకారం చేసుకున్నటువంటి పాలసముద్రం మండల పార్టీ అధ్యక్షులుగా వాసు నాయుడు గారికి, ఎదురుకుప్పం మండల పార్టీ అధ్యక్షులుగా గురసాల కిషన్ చంద్ర గారికి, థామస్ గారి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా వారికి శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటున్నా. ఈరోజు ఒక మంచి వాతావరణం. మీ అందరికీ తెలుసు, పార్టీ నిర్ణయాన్ని తూచా తప్పకుండా పాటించేవాడే నిజమైన కార్యకర్త. అందుకే పార్టీ అధిష్టానం ఒక మాట చెప్పింది, పార్టీ కార్యకర్త మన పార్టీ అధినేత. ఇది అందరూ కూడా గ్రహించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఒక కారణం చెప్పాలా, నేను అతి వయసులో కూడా చిన్నవాడిని. పార్టీని చాలా మంది ముందుకు నడిపారు, ఎన్నో కష్టాలు కూడా అనుభవించారు. కానీ ఒక పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది, షణ్ముగిరెడ్డిని జిల్లా అధ్యక్షుడిగా చేయాలని చెప్పి. కానీ ఎంతమంది సీనియర్లు ఉన్నా, కొంతమంది అనుభవజ్ఞులు ఉన్నా, ఎంతో మంది శాసనసభ్యులు ఉన్నా, కానీ పార్టీకి కట్టుబడి షణ్ముగిరెడ్డికి చేపట్టారంటే అది పార్టీ నిర్ణయాన్ని కట్టుబడి మాత్రమే కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అందుకే ఒక మాట అంటున్నా, ఎప్పుడు కూడా పార్టీ అధ్యక్షులుగా ఇద్దరు అయినారు, కానీ దీనివల్ల కొన్ని సమస్యలు కూడా వచ్చింది. కానీ మీ ఎమ్మెల్యే గారు దానివల్ల చాలా ఇబ్బందులు కూడా పడ్డారు. ఆ ఇబ్బందులను కూడా అధిగమించుకుంటూ ఒక పక్క వీళ్ళని ఒక పక్క వాళ్ళని ఇద్దరిని సమన్వయపరుచుకుంటూ వెళ్ళాలని చెప్పి ఆయన చాలా రోజులు కూడా బాధపడినటువంటి సందర్భం. మీ ఇద్దరికి ఒక మాట చెప్తున్నా ఈ స్టేజ్ మీద నుంచి, ప్రత్యేకంగా ఎమ్మెల్యేని కానీ అదేవిధంగా మీకు ఎల్లప్పుడూ అండగా ఉన్నటువంటి చిట్టిబాబు నాయుడు గారిని సమన్వయపరుచుకుంటూ గతంలో ఎవరైతే ఉన్నారో వారిని కూడా మీ ముందు కలుపుకుంటూ వారికి మంచి గౌరవాన్ని ఇచ్చే పనిలో మీరు కూడా ఉండాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఇది పార్టీ ఆదేశం. ఈరోజు పార్టీ ఆదేశం మేరకే ఈరోజు వాళ్ళని ప్రమాణ స్వీకారం చేస్తున్నాం. వారు ఎవరో మన పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు, వారు నిరంతరం మన పార్టీకి పనిచేసేటువంటి నాయకులు. వారిని కూడా మనం గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. ఇది వీళ్ళకి పదవి ప్రమాణ స్వీకారం కాదు. ఒక పార్టీ ఒక నిర్ణయాన్ని తీసుకుంటే దానికి తూచా తప్పకుండా శిరస పాటిస్తూ దాన్ని వహించాల్సిన బాధ్యత నిజమైన కార్యకర్తకు ఉంటుంది. అదే ఈ కార్యక్రమం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మీరందరూ కూడా గ్రహించాలా, రాబోయే ఎన్నికల్లో మీ ఇద్దరు యొక్క పార్టీ అధ్యక్షుల తరఫున ఆ మండలాన్ని కూడా ముందుకు తీసుకెళ్లాలా. మీ మధ్య కూడా ఏ వైషమ్య భేదాలు లేకుండా అందరినీ కలుపుకొని పార్టీకి పట్టుగా ఒకే జట్టుగా తెలుగుదేశం పార్టీ జెండాను ముందుకు తీసుకెళ్తూ రాబోయే స్థానిక ఎన్నికల్లో ఆ మండలంలో పట్టు సాధించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. నేను పదే పదే ఒక మాట అంటుంటా, పులికి పంజాల బలం, ముసలికి నేలల బలం, కానీ తెలుగుదేశం పార్టీకి ఈ కార్యకర్తల బలమని కూడా మీరందరూ కూడా నిరూపించుకోవాలా. మీ స్థానిక శాసనసభ్యులు ఆయన గురించి చెప్పాల్సిన పనిలే. ఏదైనా పార్టీకి సర్వీస్ చేయాలంటే ఎవరైనా ఒక ఎమ్మెల్యేగానో లేదు ఎమ్మెల్యే కాకముందు రాజకీయాలకు రావాలంటే రెండు మార్గాలు అనుకుంటారు. ఒకరి సేవ చేసే మార్గం చేయాలని ఎమ్మెల్యే అవ్వాలని కోరుకుంటారు. కానీ కొంతమంది ఎమ్మెల్యే అయిన తర్వాత ధనం సంపాదనలు కూడా కోరుకుంటారు. కానీ ఎక్కడో ఒక సామ్రాజ్యాన్ని స్థాపించి ఒక మహా పల్లెటూరులో పుట్టి చెన్నైకి వెళ్ళి ఒక మంచి సామ్రాజ్యాన్ని స్థాపించుకుని ఆర్థికంగానో సామాజికనో బలంగా ఉంటూ కూడా తన పుట్టిన గడ్డకి సేవ చేయాలనే దృక్పథంతోనే చెన్నై నుంచి మీ దాకా వచ్చి సేవ చేసినటువంటి
నాయకుడు డాక్టర్ థామస్ గారు. పార్టీ ఆ రోజు బాబు గారు ప్రతిపక్షంలో ఉండగా ఒక ముగ్గురిని ఆయన దగ్గరికి వెళ్ళమని చెప్పారు. ఆ ముగ్గురిలో నేను కూడా ఆ ముగ్గురిగా పోలా, వాళ్ళతో పాటు వెళ్ళినటువంటి వ్యక్తి నేను. ఆయన చెన్నైలో ప్రాక్టీస్ లో ఉంటే ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు ఒకరు, స్థానికంగా ఉండే ఇద్దరు నాయకులను తీసుకొని ఆయన్ని పార్టీలోకి ఆహ్వానించండి, ఆయనకి సముచితమైన స్థానం కల్పించి ఆయన శాసనసభ్యులుగా చేయాలనేది పార్టీ నిర్ణయం అని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పంపిస్తే ఆయన చాలా బిజీ టైంలో ఉన్నారు. ఆ రోజు మేము పోయినప్పుడు కూడా ఒక జయ టీవీలో అంటే ప్రైవేట్ ఛానల్స్ లో ఇంటర్వ్యూలో కూర్చున్నారు. అలా ఈ విధంగా వచ్చామండి అంటే మమ్మల్ని ఒక హోటల్లో కూర్చొని పెట్టి ఆడ మాకు భోజనాలు పెట్టి తర్వాత ఆయన వస్తే కనీసం మాట్లాడడానికి కూడా ఒక్క నిమిషం సమయం లేకుండా ఉన్నటువంటి డాక్టర్ అయినా కానీ అన్ని పనులు వదులుకొని ఎంతో మందికి సేవ చేయాలనే భాగ్యం ఉన్నా సొంత గడ్డ పైన సొంత ప్రజలకి సేవ చేయాలనే దృక్పథంతోనే ఈ రోజు వచ్చి మనకి సేవ చేస్తున్నాడు. నిజంగా ఇది స్వాగతించాల్సిన అవసరం ఉంది. అందుకే మీరందరూ కూడా పార్టీ నిర్ణయాన్ని, స్థానిక శాసనసభ్యులు థామస్ గారి యొక్క అభిప్రాయాన్ని కూడా షేర్ చేసుకొని ఏది మంచి ఉంటే దాన్ని ముందుకు తీసుకెళ్లాలని, అదేవిధంగా చిట్టిబాబు నాయుడు గారితో నాకు ప్రత్యేకంగా ఒక అనుబంధం కూడా ఉంది. నాడు ప్రతిపక్షంలో సమన్వయ కోఆర్డినేటర్గా పనిచేసినటువంటి చిట్టిబాబు నాయుడు ఆ రోజు పాదయాత్ర నారా లోకేష్ మన ప్రియతమ నాయకులు, మన యువ నాయకులు, భవిష్యత్ రాష్ట్రాన్ని పరిపాలించే నాయకుడు నారా లోకేష్ గారు పాదయాత్ర చేసినప్పుడు చాలా మంది అనేక అక్రమ కేసులు పెట్టినా భయపడకుండా ఆ రోజు తన యొక్క యువగలం పాదయాత్రను నేను సమర్థవంతంగా నిర్వహిస్తానని చెప్పి ఆ నియోజకవర్గంలో బ్రహ్మరథం పట్టినటువంటి నాయకుడు శ్రీ చిట్టిబాబు నాయుడు గారు. ఆ పాదయాత్రను ముగించుకున్న తర్వాత మంచి మైలేజ్ వచ్చింది. కొన్ని ఏళ్ల తర్వాత శాసనసభ్యులు కూడా గెలిచారు. కానీ ఆయన యొక్క మాటను వీళ్ళందరూ కూడా సమన్వయం చేసుకోవాలని చెప్పి కార్యకర్తల అభిప్రాయాలను కూడా తీసుకొని వీరందరూ ముందుకు బాబు గారు అయితే రాత్రులు 1 గంటకు కూడా రివ్యూలు చేసుకుంటూ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని దృక్పథంతో పనిచేస్తున్నారు. కాబట్టి వారి ఆశయాలకు అనుగుణంగా మనం నడవాలని, పార్టీ సిద్ధాంతాలను, పార్టీ కార్యక్రమాలని మీ అందరూ కూడా ముందుకు తీసుకెళ్లాలని ఇక్కడి నుంచి ప్రకటన చేస్తున్నా. మరొక్కసారి ఈ విజ్ఞప్తి చేస్తున్నా, ఎవరు కూడా, ఏ కార్యకర్త కూడా, ఏ నాయకుడు కూడా పార్టీ లైన్లు దాటి పత్రికా ముఖంగా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడితే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని కట్టుబడాల్సిన బాధ్యత మన మీద ఉందని కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి డాక్టర్ థామస్ గారికి, పార్టీ నాయకులకి, అధినేత చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా. జై కార్యకర్త అంట, మీరు కూడా కార్యకర్త అలా జై కార్యకర్త, జై జై కార్యకర్తలు, జై కార్యకర్త, జై కార్యకర్త, జై తెలుగుదేశం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, పల్లా శ్రీనివాస్ గారి నాయకత్వం.